ఆంధ్రప్రదేశ్లో గణపతి నవరాత్రులను జరుపుకోవడానికి మండపాలను ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి, అలాగే తర్వాత వచ్చే దేవి నవరాత్రులను సెలబ్రేట్ చేసుకోవడానికి మండపాలు వేయాలనుకునే వారికి నారా లోకేష్ శుభవార్తను చెప్పారు. మనందరికీ తెలుసు, తెలంగాణలో గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ వినాయక చవితి మండపాలకు, దేవి నవరాత్రుల మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పింది. అలాగే ఈ విషయంలో నారా లోకేష్ దృష్టికి వచ్చింది అని, ఉచిత విద్యుత్ కావాలని, ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో పాటు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారితో కలిసి మాట్లాడి ఈ కోరిక సమంజసమే, హిందువుల పండుగలకు మనం ఆదుకోవాలి, ఆదరించాలి అని తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇటు వినాయక చవితి మండపాలకు, అలాగే దేవి నవరాత్రుల మండపాలకు సంబంధించి కరెంటు అంటే ఉచిత విద్యుత్ కోసం 25 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఏదేమైనా నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి హిందువులందరి తరపున, ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.